ప్రోస్టేట్ సంబంధించి పిఎస్ఏ టెస్టులు చేయించుకోవడం అనేది నేను రెగ్యులర్ చేయించుకుంటుంటాను అనమాట. ఇది ఎందుకు చేయించుకున్నానంటే, ఇంత హెల్తీగా ఉన్నాం కదా, మనకి ఏం ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలని వస్తున్నాయి. అందుకని ఆ ధోరణి ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. నిజమే అండి, 50 ఏళ్ళు దాటిన మగవాళ్ళందరూ ఈ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ టెస్ట్ అరౌండ్ 1000 రూపీస్ లోపలే ఉంటుంది. ఈ ప్రోస్టేట్ అనేది ఒక గ్లాండ్ యూరినరీ బ్లాడర్ కింద యురెత్రాన్ని చుట్టుకొని ఉంటుంది. దీని పని ఏంటంటే మనకి సెమెన్ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది, మనకి సెమెన్ కావాల్సినటువంటి పోషణ కూడా అందిస్తుంది, యూరిన్ ఫ్లో కూడా కంట్రోల్ చేస్తుంది. దీనివల్లే మనం యూరిన్ పోసేటప్పుడు మన కాళ్ళ దగ్గర కాకుండా దూరంగా పోయగలుగుతున్నాం. దీని చుట్టూ ఉండే కండరాలు వీక్ అయిపోవడం వల్ల కొంతమంది యూరిన్ స్పీడ్ తగ్గిపోయి యూరిన్ కాళ్ళ మీద పడిపోతుందని చెప్తూ ఉంటారు. అయితే మనకు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ప్రోస్టేట్కి పెద్దగా పని ఉండదు కాబట్టి మనకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అన్ని తక్కువైపోయి ఇది డిహెచ్టీగా కన్వర్ట్ అయిపోయి ప్రోస్టేట్ గ్లాండ్ వాపు వచ్చేలాగా చేస్తుంది. దీన్నే బీపీహెచ్ అంటాం. ఇది కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక మనకి ఫ్యూచర్లో ప్రోస్టేట్ క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సిమ్టమ్స్ ఏముంటాయంటే ఎక్కువ సార్లు యూరిన్ పోవడం, ఎస్పెషల్లీ రాత్రిపూట యూరిన్ వచ్చినట్టు ఉండడం, రాకపోవడం, ఇందాక చెప్పినట్టు మనకి యూరిన్ స్పీడ్ తగ్గడము, యూరిన్ పోసిన తర్వాత కూడా మనకి డ్రాప్ రావడము, తెలియకుండా యూరిన్ లీకేజ్ అవ్వడము. యూజువల్గా దీనికి టర్పని ఆపరేషన్ చేసి ప్రోస్టేట్ని కరెక్షన్ చేస్తారు. చాలామంది ఆ వయసులో అందులో అక్కడ ఆపరేషన్ అనేసరికి భయపడి చాలామంది చేయించుకోరు. డోంట్ వరీ అండి, అలాంటి వాళ్ళ కోసం హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా బాగా తగ్గిపోతాయి. వివరాలకు మెసేజ్ చేయండి.